ఎర్ర గోంగూర ఇది చాలా హైట్ పెరిగిపోయింది. ఆఖరికి పూత కూడా వచ్చేసింది. అంటే కాయలు కాస్తుంది. మళ్ళీ గోంగూర విత్తనాలు ఆ కాయల నుంచి వెళ్తాయి అన్నమాట. అవి ఎండబెట్టి నేలలో వేస్తే మళ్ళీ గోంగూర మొక్కలు స్టార్ట్ అవుతాయి. అది నారలాగా స్టార్ట్ అయ్యి పెద్దవవుతాయి అనమాట. ఇలాగా చాలామంది చిన్నగా ఉన్నప్పుడే పీకేసి గోంగూర టైప్లో కర్రీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. కొంతమంది ఇట్లా చెట్టుగా వదిలేసి ఆకులు మాత్రమే కోసుకొని పప్పులో కానీ పచ్చడిలో కానీ కర్రీలో కానీ చేసుకుంటారు. ఈ అడవి గోంగూర చెట్టు అంటారు చెప్పాలంటే. ఎర్రగా ఉంటుంది కాడ కూడా. ఇది కూడా మనం మటన్లో వేసుకోవచ్చు, దోసకాయలో వేసుకోవచ్చు, బెండకాయ పులుసులో వేసుకోవచ్చు. దేంట్లో వేసుకున్నా సరే ఒకదాని మించిన ఒకటి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది చాలా పక్కా. గోంగూరని లైక్ చేయని వాళ్ళు ఉండరు. పెళ్ళిళ్ళలో ఆంధ్రమాత అని కంపల్సరీ ఒక స్పూన్ అన్న పచ్చడి వేస్తారు. అంత ఫేమస్ గోంగూర. గోంగూర ఇష్టపడని వాళ్ళు ఉండరు. గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి వేసి, ఎల్లుల్లిపాయ వేసి చేస్తే ఆ పచ్చడి వేడేడి అన్నంలో వేసుకొని చారు నెయ్యి వేసుకొని తింటే అసలు ఏ కూర దీని ముందు బలాదూర్. అంత టేస్ట్ అన్నమాట.